ఇదంతా ఆకాంక్ష మేడం ప్లాన్. నమస్తే మేడం. కానీ మీ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూనే మమ్మల్ని అందరినీ కుమ్మేశారు సార్. బాగుందిరా మీ ప్లాను. తర్వాత హలో మేడం, చెప్పండి. టాస్క్ కంప్లీట్ అయిందా? ఎస్ మేడం. వాట్స్ ద రిజల్ట్? ఒకే ఒక పేరు గెలిచింది మేడం. ఎవరు? మీ పేర్లేంటి సార్? మిస్టర్ అండ్ మిసెస్ గౌరీశంకర్. మిస్టర్ అండ్ మిసెస్ గౌరీశంకర్ అంట మేడం. లాస్ట్ టాస్క్ కూడా గెలిచింది మేమే, ట్రెజర్ హంట్. అవునండి, బాయ్స్ లో కూడా లీడ్ లో మేమే ఉన్నాం మేడం. లీడ్ లో వీళ్ళే ఉన్నారంట మేడం. ఓకే, ఇంకో 1 hour లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరినీ రెడీ అయ్యి ఫంక్షన్ ఏరియాకి వచ్చేయమని చెప్పండి. అందరినీ అక్కడే కలుస్తాను. ఓకే మేడం. మేడం మీ అందరినీ రెడీ అయ్యి 1 hour లో ఫంక్షన్ ఏరియాకి రమ్మన్నారు. గో అండ్ గెట్ రెడీ. ఇదిగో పట్టుకో నీ దీపావళి పిస్టల్, కాల్చుకో రా. టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. అక్కడ ఏ టాస్క్ మిస్ అవ్వకూడదు. టాస్కులతో మనకేంటి పని శ్రావణి? ఫుడ్ కోసమే కదా మనం వెళ్ళేది. నీ బొంద. అక్కడ జంటల్ని చూస్తే కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి అనే ఐడియాలజీ వస్తుంది. నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఏంటి? అదే నాకు ఐడియా వస్తుంది అంటున్నా. నీ కోసం నా కోసం కాదు, అక్క కోసం. ఎలాంటి హస్బెండ్ ని వెతకాలనేది తెలుస్తుంది. అందుకే వెళ్తున్నాం. పదా, ఇదిగో. ఓ, మీరు కూడా బయలుదేరారా? అవునండి, శకునం బాలేదని ఆగాం. సంధ్య గారు, మీ డ్రెస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. నో మెన్షన్. అవును, నాకు డౌట్. మీరు వెళ్ళేది ఎగ్జామ్ ప్రిపరేషన్కి కదా? ఐ మీన్ గ్రూప్ స్టడీస్కి కదా? మరేదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఇలా రెడీ అయ్యారేంటి? ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి సపరేట్ డ్రెస్ కూడా అయినా ఉందా? నువ్వు ఊరుకువి. అంటే ఇవాళ శుక్రవారం కదా, ఫస్ట్ అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకొని ఆ తర్వాత గ్రూప్ స్టడీస్ కి వెళ్దామని. ఈ రోజు గురువారం కదా? అయితే సాయిబాబా గుడికి వెళ్తాం. సంధ్య, నువ్వు రావి. రా. రే పెద్దోడా, నాకేదో డౌట్గా ఉందిరా. వాళ్ళని ఫాలో అవుదామా? రేయ్, నువ్వు సంధ్య కోసం ఫాలో అవుదాం అంటున్నావా? నాకు అర్థమవుతోంది. ఆ పప్పులేని ఇక్కడ ఉడకవు. మనం కాంటెస్ట్కి వెళ్ళాలి. అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి తెలుసుకోవాలి. దాన్ని బట్టి మన అన్నయ్యకి ఎలాంటి భార్య వస్తే బాగుంటుందో డిసైడ్ చేయాలి. అలాంటి వదినమ్మనే ఇంటికి తెచ్చుకోవాలి. వదినమ్మ వండి పెడితే బాగా తినాలి. ఛీ, తిండిపోతుందవా మరిది. అత్తయ్య, 1 minute. ఎలా ఉన్నా అత్తయ్య? నేను బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? సూపర్. నేను అబ్రాడ్ నుంచి వచ్చి ఇన్ని రోజులు అవుతుంటే ఇప్పుడు వచ్చేది. నిజానికి నేను నీ మీద అలగాలి. ఆ విషయం నువ్వు మీ మావయ్యని అడుగు. రేపు తీసుకెళ్తాను, ఎల్లుండి తీసుకెళ్తానని వాయిదాలు వేశారే తప్ప నీ దగ్గరకు మాత్రం తీసుకురాలేదు. వెరీ బ్యాడ్ మావయ్య. ఏదో పనులు తొందరలో తీసుకురాలేదమ్మా. అయినా నన్ను కాపాడిన వాళ్ళ ఇంటికి వచ్చిన రోజే అత్తయ్యని పలకరించాలనుకుంటే పంపించేశావు. అఫ్ కోర్స్ అత్తే పాపం ఎవరినో ఉతికారేసే బిజీలో ఉందనుకో. అవునవును, లేకపోతే వాడు మా అన్నయ్య జోలికే వస్తాడా? అన్నయ్య? అన్నయ్య ఎవరు? అన్నయ్య కాదు, ఆయన ఆయన మా ఆయన జోలికి వస్తాడా అని అంటుంది. చెప్పు.
అవునవును, అంతే అంతే. దాని సంగతి వదిలేయమ్మా. అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయమ్మా. అమ్మా నాన్నల కోసం నువ్వు ఇదంతా చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. వాళ్ళ జ్ఞాపకాలను తలుచుకోవడానికి, వాళ్ళ ప్రేమ గురించి అందరికీ చెప్పడానికి మంచి మార్గం అనిపించింది మావయ్య. ఎందుకో తెలీదు, ఇవాళ నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అమ్మా నాన్నలు నాతోనే ఉన్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. నీతోనే ఉన్నారక్కి, కాసేపట్లో స్టేజ్ మీద కూడా వచ్చేస్తారు. ఏమంటున్నావు అత్తయ్య? అంటే అమ్మా నాన్న నీ మనసులోనే ఉన్నారు. స్టేజ్ మీదకి రాబోయే జంటల్లో కూడా నీకు అమ్మా నాన్నలే కనపడతారు అనేది తన ఉద్దేశం. అంతే తల్లి, అంతే అంతే. నిజమే అత్తయ్య, నేను కూడా కంటెస్టెంట్స్ ని ఇంతవరకు చూడలేదు. అందరూ ఏమో గాని ఇప్పటి వరకు 3 టాస్కులు గెలిచినా ఆ జంటని మాత్రం చూడాలనుంది. వాళ్ళు అమ్మా నాన్నల ఆలోచనలకి చాలా దగ్గరగా ఉన్నారనిపిస్తుంది. అమ్మా నాన్నలే కదా, అలాగే అనిపిస్తుంది అక్క. అమ్మా నాన్నల కదా అని అనకూడదే, అమ్మా నాన్నల కోసం చేస్తున్నావు కదా అందుకే అలా అనిపిస్తుంది అనాలి. దీనికి ఈ మధ్య అర్ధదిడ్డంగా మాట్లాడే జబ్బు ఒకటి వచ్చి చచ్చిందమ్మా. అదేంటి మావయ్య, ఏదైనా స్ట్రెస్ వల్ల కన్ఫ్యూజ్ అవుతుందేమో? స్ట్రెస్సా? దీనికా? దీనివల్ల నాకు స్ట్రెస్ కానీ దానికి స్ట్రెస్ ఏంటమ్మా? అందుకే దీనికి ప్లాస్టర్ ట్రీట్మెంట్ అని ఒకటి మొదలు పెట్టాను. కొత్తగా ఉంది. కొత్త జబ్బు కదమ్మా. సరే కానీ నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకోమ్మా. అసలే నీకు ఈవేళ స్పెషల్ డే కాబోతుంది. అవును, జెండే సారు అభయ్ బాబు ఇంకా రాలేదా? కాసేపట్లో వచ్చేస్తారు మావయ్య. హలో, నిషా, 1 minute మావయ్య. ఆ సౌండ్, ఆ లైట్స్ ఇవన్నీ వద్దండి, ఫంక్షన్ కదా, నోటికి ప్లాస్టర్ వేస్తే అస్సలు బాగోదు. ఇంకేం మాట్లాడను, ఒట్టు. అవును, అన్నయ్య వదిన ఎప్పుడొస్తారు? రాకేష్, నువ్వింకా రెడీ అవ్వలేదా? కాంటెస్ట్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు అక్కడికి వెళ్తే జరగబోయే రచ్చన ఆపాల్సి వస్తుంది. అదే నేను అక్కడ లేకుంటే నాకు ఈవెంట్ ఇవ్వకపోవటం వల్లే అలా జరిగిందని ఫీల్ అయ్యేలా చేయొచ్చు. ఏం ఆలోచిస్తున్నావు? గో అండ్ గెట్ రెడీ మ్యాన్. లేదా బాయ్, మీరు వెళ్ళండి, నేను రాను. ఎందుకు? అది అక్కి నన్ను ఇన్వైట్ చేయలేదు కదా బాయ్. కమాన్ రాకేష్, నేను పిలుస్తున్నాను కదా. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు నన్ను ఓన్ చేసుకున్నట్టు అక్కి అండ్ జెండా అంకుల్ ఓన్ చేసుకోలేదు. సో అక్కి పిలవకుండా అక్కడికి వస్తే జెండా అంకుల్ పొరపాటుగా ఏదైనా అంటే ఐ కాంట్ టేక్ ఇట్. సరే, ఫ్రెండ్తో నేను మాట్లాడతాను. ఫ్రెండ్ ఫ్రెండ్ అబ్బాయి ప్లీజ్, జెండా అంకుల్ని ఏం అడగద్దు నా కోసం ప్లీజ్. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. యా, డెఫినెట్లీ, ఓకే. అభయ్ రెడీనా? వెళ్దామా? నేను రావడం లేదు. రావడం లేదా? ఎందుకని? ఏమైంది అభయ్? అంటే అది కెనడా నుంచి ఏదో బిజినెస్ కాల్ అటెండ్ చేయాలంట, అందుకే రావాలని రెడీ అయ్యి ఆగిపోయాడు. బిజినెస్ కాలా? ఏం బిజినెస్ అబ్బాయి? నాతో ఏం చెప్పలేదే. ఇంకా ప్లాన్ చేసుకోలేదు అంకుల్, జస్ట్ డిస్కషన్ అంతే. నువ్వేం మాట్లాడవేంటి అబ్బాయి?
ఈ కాంటెస్ట్ని అక్కి ఎంతో గ్రాండ్గా కండక్ట్ చేస్తుంది. నువ్వు రాకపోతే ఎలా? సారీ ఫ్రెండ్, ఇంపార్టెంట్ కాల్, సో తప్పదు. ఐ కాంట్ అవాయిడ్. అబ్బాయి, ఎనీథింగ్ రా? నథింగ్ అంకుల్. లేట్ అవుతుంది, మీరు బయలుదేరండి. ఇన్ కేస్ మీటింగ్ కనుక త్వరగా అయిపోతే అభయ్ వచ్చేస్తాడు. వస్తావు కదా అబ్బాయి? యా, త్వరగా ఫినిష్ చేసుకుని రావడానికి ట్రై చేస్తాను. ఎలాగైనా రావడానికి ట్రై చేయి. క్యాచ్ యూ దేర్. అబ్బాయి, ఎందుకు ఇలా చేసావు? నువ్వు కూడా వెళ్ళాల్సింది కదా. అక్కి ఫీల్ అవుదా అబ్బాయి? తను నా గురించి ఆలోచిస్తోందా? నిన్ను హర్ట్ చేయొద్దని చెప్పినా కూడా నిన్ను ఇన్వైట్ చేయలేదంటే నా మాటకు విలువ లేనట్టే కదా. అది కాదు అబ్బాయి. లీవ్ ఇట్ రాకేష్. నువ్వొక్కడివి నా గ్రిప్లో ఉంటే చాలరా. వాళ్ళిద్దరినీ కూడా నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. హలో, చెప్పండి సార్. నేను చెప్పింది చేస్తున్నావా లేదా? గొడవ చేయడానికి, అల్లకొల్లం చేసి ప్రోగ్రాం నాశనం చేయడానికి మనుషులంతా సిద్ధం సార్. ఈ పనైనా చెప్పింది చెప్పినట్టు చేయి. టాస్క్ అయితే నా కంట్రోల్లో ఉండదు, కానీ గొడవ చేయడం ఎంతసేపు సార్? ప్రోగ్రాం నాశనం అవడం ఖాయం. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. అక్కి, నా హెల్ప్ తీసుకోకుండా కాంటెస్ట్ సక్సెస్ చేయాలనుకున్నావు. నీ ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. అక్కి, ఫైనల్ విన్నర్స్ 3 టాస్క్స్ గెలిచిన వాళ్ళే కదా? నో నిషా, ఫైనల్ రౌండ్ స్టేజ్ మీద కండక్ట్ చేద్దాం. అదే మెయిన్ రౌండ్. అందులో విన్ అయిన వాళ్ళకే ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విషయం కంటెస్టెంట్స్ కి కూడా కన్వే చేయొచ్చు. అలాగే. బా తొందరగా రా గౌరీ, టైం అవుతుంది. వస్తున్నా. ఇంతసేపు ఏంటి? ఇవ్వండి, పర్లేదు. ఎక్స్క్యూజ్ మీ కంటెస్టెంట్స్, ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక స్టేజ్ మీదకి మీ ఎంట్రీ ఉంటుంది. ప్రస్తుతానికి అందరూ స్విమ్మింగ్ పూల్ వద్దకు పదండి. సరే, పదండి. ప్లీజ్ కమ్. మళ్ళీ వచ్చాడు. నువ్వు కానీ ఏమండి, ఏం చేస్తున్నారండి? గౌరీ, ఈ కపుల్ కాంటెస్ట్లో
3 టాస్క్లు మనమే విన్నాయం కాబట్టి డెఫినెట్గా చెక్ అండ్ షీల్డ్ మనకే ఇస్తారు. సో స్టేజ్ మీద బొకే ఎలా తీసుకోవాలి, ఫోటోలకు పోజులు ఎలా ఇవ్వాలి, అందరిని ఎలా విష్ చేయాలని ప్రాక్టీస్ చేస్తున్నా. దా నువ్వు కూడా జాయిన్ అవ్వు. అబ్బో, చాలా కాన్ఫిడెంట్గా ప్రైజ్ మనీ మీదే అనుకుంటున్నట్టున్నారు. నీకేమైనా డౌటా? డెఫినెట్గా మాకే వస్తుంది. నువ్వేం కుళ్ళుకోకు. నీకు 1116 పువ్వుల్లో పెట్టి టిప్పిస్తా. అందాక ఈ పువ్వులు ఉంచుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ. అంత సీన్ లేదు. ఫైనల్ రౌండ్ స్టేజ్ మీద ఉంటుంది. అందులో గెలిచిన వాళ్ళకే ప్రైజ్ మనీ. అదేంటి, టాస్కులన్నీ మేం గెలిచాం కదా, మరి వాటి సంగతి? అవి జస్ట్ మీ అందరినీ వార్మప్ చేయడానికి. ఏంటి, ట్రెజర్ హంట్ పేరుతో రిసార్ట్ అంతా పరిగెత్తించి దొంగలతో ఫైట్ చేయించి ఒళ్ళంతా నొప్పులు వచ్చిన తర్వాత ఇది వార్మప్ మ్యాచ్ అంటావా? ఏం కాంటెస్ట్ అయ్యా ఇది? కపుల్ కాంటెస్ట్. అది రూలు అంతే. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ లక్ ని డిసైడ్ చేసే లాస్ట్ రౌండ్. రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. నీదేం పోయింది? నీ పాటికి నువ్వు చెప్పి వెళ్ళిపోతున్నావు. ఆడేది మేం కదా. రే, అట్లీస్ట్ ఆ లాస్ట్ రౌండ్ అయినా గెలిచేందుకు ట్రై చేయరా. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? కొట్టానంటే ముక్కులోంచి బ్లడ్ లీక్ అవుద్ది. ప్లీజ్ రా. అవతల వాడు నా బ్లడ్ని స్ట్రా వేసుకొని తాగేస్తున్నాడు. ట్రై చేస్తాంలే, ఏడవకు. ఒరే దొంగ కూడా, డైలాగ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేసావా? చేశా. ఏం చేసావు? ఒక డైలాగ్ చెప్పు. వీళ్ళేమో ఇలా ఉన్నారు, ఆ రౌడీలేమో ఇంకా రాలేదు. వాళ్ళెప్పుడు వస్తారో, ఈ ఫంక్షన్ ఎప్పుడు చెడగొడతారో. కర్మ. ఆగండి. ఈ బ్యాగులు చెక్ చేశాక లోపలికి పంపిస్తాం. మీ బ్యాగులు చూపించండి. సెక్యూరిటీ సార్, వాళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు, లోపలికి పంపించు. అలాగే సార్, వెళ్ళండి. ఇంత లేట్గా వస్తే ఎలా? త్వరగా రండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు చేసే ఆ గొడవలకి ఫంక్షన్ మొత్తం అల్లకల్లోలం అయిపోవాలి. అందరూ భయంతో పారిపోవాలి. అలాగే సార్, మేము చూసుకుంటాంగా. బ్యూటిఫుల్ ప్లేస్. బాగుంది కదా? అవును శ్రావణి, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుందాం మనం. పద. ఏంటి? చూడండి ఎంత బాగుందో. ఒక ఫోటో దిగుదాం ఇక్కడ. ఇప్పుడు మనకు అది ఒకటే తక్కువైంది. ఫోన్ ఇలా ఇవ్వండి. ఏంటి? సరిగ్గా నుంచోండి, అది పడేలాగా. శ్రావణి, యాదగిరి అంకుల్. రారా. యాదగిరి అంకుల్. ఎవరది? మీరా? మీరేంటమ్మ ఎలా వచ్చారు? అదేంటి అలా అడిగారు? మా కాలేజ్ కి పాసెస్ వచ్చాయి, మేము వచ్చాం. అంటే అది కదమ్మా, మీకు ఎగ్జామ్స్ కదా, చదువుకోకుండా ఎలా వచ్చారేంటి అని. కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అంకుల్. అక్క కూడా ఇంట్లో లేదు కదా. అవునవును, అక్క ఇక్కడుంటే ఇంట్లో ఎందుకో. భగవంతుడా, దీన్ని మోగదాన్ని చేసేసే స్వామి. మా అక్క ఇక్కడుండడం ఏంటండి? అది కాదమ్మా, ప్లేస్మెంట్స్ మిస్టేక్.
అక్క వైజాగ్ లో ఉంది కదా, అక్కడుంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అనబోయి అలా ఉందన్నమాట. ఓహో అది సరే, మీరిద్దరు ఎలా వచ్చారు? ఈ ఈవెంట్ చేస్తుంది అక్కే కదమ్మా. ఓ అవును కదా. మా అక్కని కూడా ఈ ఈవెంట్ చేయమని అడిగారు, కానీ అప్పటికే వైజాగ్ ఈవెంట్ ఒప్పేసుకుంది. అదే మంచిదైంది. అయినా ఇదిగో, ఇది మీరు అనుకునే అంత పెద్ద ఈవెంట్ ఏం కాదు. ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు, బోర్ కొడుతుంది. వెళ్ళిపోండి. అవునవును, అమ్మాయిలు ఎక్కువసేపు బయట ఉండడం మంచిది కాదు. మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోండి అమ్మా. రాకొచ్చాం, ఫంక్షన్ మొత్తం చూసేసే వెళ్తాం.